శ్రీలీల ఆ మధ్యన 'బాలయ్య' సినిమాలో కూతురుగా నటించింది. అనేక మంది సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. బాగా పాపులర్ అయింది. ఒక పీక్ స్టేజ్‌లో ఉంది. ఈ మధ్యన రీసెంట్‌గా 'మాస్ జాతర' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. మరోవైపు 'శివకార్తికేయన్‌తో' కలిసి ఆమె నటించిన 'పరాశక్తి' విడుదల కాబోతుంది. 'పవన్ హరీష్ శంకర్' మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఆవిడ హీరోయిన్‌గా ఉంది. వన్ ఆఫ్ ద దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది ఆవిడ కెరీర్. అయితే తాజాగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ ప్రోత్సహించవద్దంటూ చేతులెత్తి మొక్కుతున్నానంటూ నెటిజన్స్‌కి ఆవిడ విజ్ఞప్తి చేసింది. నిజం చెప్పాలంటే ఇలా మాట్లాడడం నాకు అసౌకర్యంగా ఉంది. కానీ దీని వెనక ఉన్న ఉద్దేశ్యం నెరవేరుతుందని ఆశిస్తున్నా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసుకొచ్చింది. ప్రతి సోషల్ మీడియా ఖాతాదారుడికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా, ఏఐ సహాయంతో సృష్టించే చెత్తకు సపోర్ట్ చేయొద్దు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించడం వేరు, అసభ్యత కోసం వాడటం వేరు. రెండిటికి మధ్య తేడా ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల జీవనం మరింత సులభం అవ్వాలి. అంతేగాని క్లిష్టంగా మారకూడదని నా అభిప్రాయం. ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు, సహోద్యోగి అయి ఉంటారు. కళని తమ వృత్తిగా స్వీకరించి ఉండొచ్చు. ఇండస్ట్రీలో భాగస్వామైనందుకు సంతోషపడుతూ రక్షణతో కూడిన వాతావరణం ఉందన్న నమ్మకాన్ని వాళ్ళకివ్వాలి. నాకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నా. అట్లాంటి కొన్నింటిని నా శ్రేయోభిలాషులు నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. చాలా విషయాలను పెద్దగా పట్టించుకొని నాకంటూ ఓ ప్రపంచం ఉంది, అందులో జీవిస్తా. కానీ నా దృష్టికొచ్చిన ఈ విషయం మాత్రం నన్ను బాధించింది. నా తోటి నటీమణులు కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడం చూస్తున్నా. అందుకే నాతో పాటు వాళ్ళందరి తరపున నేను మీ ముందుకొచ్చా. ప్రేక్షకులపై నాకు గౌరవం, నమ్మకం ఉన్నాయి. అందుకే మాకు అండగా నిలబడమని అభ్యర్థిస్తున్నా. ఇక్కడి నుండి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని శ్రీలీల పోస్ట్‌లో పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏఐ సాయంతో సృష్టిస్తున్న అసభ్య కంటెంట్‌ని ప్రోత్సహించొద్దని చెప్పి ఆవిడ కోరుతోందనమాట.